పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోయాయని ఇతర అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది చేసే విచ్చలవిడితనము ప్రదర్శిస్తున్నారన్నారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని తాము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నామన్నారు. కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయాలు చేయలేదని, సివిల్ మ్యాటర్లలో పోలీసులు సెటిల్మెంట్లు చేయడం అరాచకమన్నారు. కుంటయ్య తనకు రావాల్సిన డబ్బులు రావడం లేదని కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల ఉల్టా ఆయన మీదనే కేసు బనాయించి వేధించారని మండిపడ్డారు. కుంటయ్య కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు. మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి, మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని, లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. బీఆర్